ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగాక. ఈరోజు పునరుద్ధాన దినము, ఆదివారము ఆరాధన దినం. మీతో దేవుని వాక్యం పంచుకోవడానికి దేవుని సేవకులుగా దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప తరుణం కొరకు నేను దేవునికి వందనస్తురాలను. మరి ఈరోజు సాయంకాలం గాస్పెల్ టీవీలో 5 నుండి 6:30 వరకు ఆరాధన కార్యక్రమం, పాటలు, ఆరాధన, దేవుని వాక్యం కూడా గంటన్నర పాటు గాస్పెల్ టీవీలో సాయంకాలం 5 నుండి 6:30 వరకు మీరు వీక్షించగలరని కూడా నేను తెలియజేస్తున్నాను. ఉదయకాలము ఆరాధన సమయంలో నేను ఏ వాక్యం ఇవ్వాలని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు ఇచ్చిన వర్తమానం ఇది. వేషధారణతో కూడిన భక్తి అనే అంశం మీద నేను మాట్లాడుతున్నాను. అంటే భక్తి అంటే దేవునికి మనకు ఉన్న గొప్ప బాంధవ్యం, భయభక్తులు, భక్తి జీవితం అంటే దాని అర్థం మనకు తెలుసు. ఏ విధంగా గొప్ప దేవుని మనము ఆరాధించే బదులమై ఉన్నాము అంటే ఏ ఫీలింగ్ ఆఫ్ రెవరెన్స్. అంటే దేవుని ఏ విధంగా ఆరాధించాలి. నాకు చాలా సంతోషము, పరిశుద్ధ గ్రంథంలో ఆరాధించే విధానాన్ని ఒక స్త్రీతో యేసు ప్రభు బయలుపరిచినాడు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో నేను చెప్పినాను ఇంతకుముందే. సమరయ స్త్రీతో ఏ విధంగా ఆరాధించాలి అంటే అది సత్యంతోనూ ఆత్మతోనూ కూడిన ఆరాధన చేయాలని ఆ సమరయ స్త్రీతో చెప్పినాడు. ఆ గొప్ప మర్మాన్ని, ఇట్ వాజ్ అ గ్రేట్ మిస్టరీ, హౌ టు వర్షిప్ గాడ్ ఇన్ ట్రూత్ అండ్ ఇన్ స్పిరిట్. అది ఒక స్త్రీతో చెప్పినాడు. స్త్రీలకు చాలా ఆధిక్యతలు పరిశుద్ధ గ్రంథంలో ఉంది. మొట్టమొదటి పునరుద్ధాన ప్రత్యక్షత ఒక స్త్రీకే కలిగింది. యేసుప్రభు లోకానికి రావాలంటే కూడా ఒక స్త్రీని ఎన్నుకున్నాడు. సంఘానికి, అంత సార్వత్రిక సంఘానికి కూడా వధువు సంఘం అని పేరున్నది. ఇది ఒక గొప్ప ఆధిక్యత స్త్రీలకు. అంటే మరి దేవుని ఆరాధించడంలో స్త్రీలు ముందుండాలి తప్పకుండా. మరి చూడండి, ఆరాధించే విధానాన్ని యేసుప్రభు ఒక స్త్రీకి బయలుపరిచినాడు. ఆత్మతో సత్యంతో ఆరాధించాలని అంటున్నాడు. వేషధారణతో కూడిన భక్తి అనే అంశం మీద నేను మాట్లాడాలి ఈరోజు ప్రపంచ యావత్తుగా ఆరాధనలు, లైవ్ టీవీ కార్యక్రమాలు జరుగుతూనే ఉంది. మనం ఆ లైవ్ టీవీలో చూసి ఆ పటాన్ని చూసి ఆరాధించడం కంటే యథార్థమైన భక్తితో నీ గదిలోకి వెళ్ళి నీవు నీ కుటుంబంతో కానీ ఒంటరిగా అయినా కానీ పరిశుద్ధమైన హృదయంతో ఆ తన్మయత్వంలో దేవునితో లీనమై కొన్ని పాటలు పాడి కొన్ని ప్రార్థనలు చేసి యథార్థంగా దేవుని ఆరాధించడం అది ఇంకా అంగీకారంగా ఉంటుందని నేను చెప్పగలను. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా నీ అంతరంగాన్నే చూస్తాడు. నువ్వు బాహ్యంగా చేసే ప్రదర్శనలు ఆయన లెక్కనే తీసుకోడు. ఈరోజు నేను ఫేస్బుక్లో చూసినాను, మరి గొప్ప ఆరాధన జరుగుతుంది. అందరూ కిందికి మీదికి దుంకుతూ, ఎగురుతూ, నవ్వుతూ, పిచ్చి నవ్వులు నవ్వుతున్నారు, కేకలు వేస్తున్నారు. అల్లరితో కూడిన ఆటపాటల్లో దైవ సన్నిధి ఉండదు. దేవుడు అల్లరికి కర్త కాడు. నీవెలాగున్నావు, నీ హృదయం ఎలాగుంది, దేవుని సన్నిధిలో నీ హృదయం స్ఫటికం వలె ఉండాలి. యేసు రక్తమందు కడగబడిన ఆ పరిశుద్ధమైన హృదయంతో దేవుని ఆరాధిస్తే అట్టి ఆరాధన దేవుడు అంగీకరిస్తాడు. చూడండి, చాలా నటనలు మనం చూస్తూ ఉంటాం. పాటలు పాడడంలో నటన. నేను ఇవన్నీ చూసి చాలా అనుభవం దేవుడు నాకు ఇచ్చినాడు. ఎందుకంటే చూడండి, గత 28 సంవత్సరాల నుండి దేవుని పరిచయంలో ఉన్నాను. అంతకుముందు మా నాన్నగారు 65 సంవత్సరాలు పరిచయం చేసినాడు. పుట్టిందే సేవలో పుట్టినాను కాబట్టి నటన భక్తి, కపట భక్తి ఇవన్నీ చాలా చూసి మరి ఎంతో నేను అనుభవం పొందిన దాన్ని. మనము దేవుని ప్రేమించాలి. ఈ ఆరాధన దినం గమనించండి, దేవుని సేవకురాల ద్వారా దేవుడిచ్చిన మాట దేవుని దగ్గర కనిపెట్టి మీ దగ్గర వర్తమానం తీసుకొని వస్తున్నాను. నీ హృదయం దేవుని సన్నిధిలో సరిగ్గా ఉండాలి. నీ హృదయంలో వేషధారణ ఉండకూడదు. నీవు దేవుని ఆరాధిస్తున్నావు. ఆ దేవుడు ఎవరు? ఆయన అధిక శక్తి సంపన్నుడు. ఆయన అధిక బల సమృద్ధి గలవాడు. ఆయన అధిక బుద్ధి గలవాడు. ఆయన జ్ఞానానికి మితి లేదు. సముద్రము జలములతో నిండినట్లు మరి ఈ భూగోళం అంతా, ఈ సర్వ సృష్టి దేవుని జ్ఞానంతో నింపబడి ఉన్నది. ఆయన సర్వ సృష్టికి ఆది సంబోధం. అట్టి దేవుని మనము ఎంత భయభక్తులతో ఆరాధించాలి. కానీ చాలా దుఃఖకరమైన విషయం ఏంటంటే ఈ ఆరాధనలో చాలా నటనలు ఉంటాయి, చాలా నాటకాలు చేస్తూ ఉంటారు. దేవుడు చూడడం లేదనుకుంటారు, కానీ దేవుడు అంతరింద్రియాలను పరీక్షించే దేవుడు. నువ్వు ఏ విధంగా పాటలు పాడుతున్నావు? అది నటనతో కూడిన పాట. ఎవరో నిన్ను చూసి మెచ్చుకోవాలని పాట పడితే అది ఆరాధన కానీ కాదు. అట్టి ఆరాధన దేవుడు అంగీకరించు. నువ్వు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నావు? చాలా దీర్ఘ ప్రార్థనలు చేస్తున్నావు. యేసు ప్రభు మత్తయి సువార్త 23లో దీర్ఘంగా ప్రార్థన చేసే పరిశీలన శాస్త్రం ఖచ్చితంగా ఖండిస్తున్నాడు. మీరు మాయావేషం వేసుకొని దీర్ఘ ప్రార్థనలు చేసి దేవుడు ఆ ప్రార్థన విన్నాడని మీరు అనుకుంటున్నారా? దేవుడు అట్టి ప్రార్థనలు వినడు. నీవు విరిగి నలిగిన హృదయంతో చేసే ఆ ప్రార్థన దేవునికి ఆరాధనగా మారుతుంది.
ఆరాధన అంటే వర్షిపింగ్ గాడ్ అంటే నీ హృదయంలో గొప్ప భావం దేవుని పట్ల, అత్యున్నతమైన ప్రేమ, అత్యున్నతమైన మరి ఆ భావమే ఆరాధన. అంటే అంత గొప్ప దేవుని పురుగు వంటి నీవు నేను మనం కొనియాడడమే ఆరాధన. దాంట్లో మనకు యథార్థత కావాలి, స్వచ్ఛమైన భక్తి కావాలి, పాటలు పాడడంలో యథార్థంగా పాడాలి, నీ హృదయ అంతర్భాగం నుండి రావాలి ఆరాధన భావం. ఎవరో చూడడానికి నీ గొంతు ఎంత ఇంపు ఉంది, ఎంతోమంది నిన్ను మరి ప్రశంసించడానికి ఎప్పుడు పాడొద్దు. దేవుడు అట్టి పాటలు అంగీకరించాడు. ప్రార్థన ఎవరో చూడడానికి కాదు, ప్రార్థనలో ఆరాధన ఉండాలి. ప్రార్థనలో కొందరు రెఫరెన్స్లు చెప్పి వారికి దేవుని వాక్యం ఎంత తెలుసో వారు ప్రదర్శించుకుంటారు. అట్టిది కూడా ఖచ్చితంగా నేను ఖండిస్తున్నాను. దేవుడు గొప్ప దేవుడు, నీ ప్రతి చర్యను గమనిస్తూ ఉంటాడు. కనుక మరి వాక్యము చూడండి, వాక్యం ప్రకటించడం కూడా దైవభక్తితో ప్రకటించాలి. దేవుని అంత కనిపెట్టి మరి దేవుని వాక్యం ప్రజలకు అందించాలి. వాక్యం ప్రకటించడం కూడా ఆరాధనే. ఎన్నో పనిపాట్లు పక్కన పెట్టి దేవుని మాటకు నువ్వు లొంగి దేవుని వాక్యాన్ని అందిస్తున్నావు అంటే నువ్వు దేవుని గౌరవిస్తున్నావు, దేవుడు చెప్పిన పని నువ్వు గౌరవిస్తున్నావు, దేవునికి సమయం కేటాయించి దేవుడు నీకు ఇచ్చిన ప్రజలతో నువ్వు మాట్లాడుతున్నావు. దేవుని మాటలు, అది నీ మాటలుగా, అది కూడా ఒక ఆరాధననే. చూడండి, ఇంకా మనం చూస్తాం దేవునికి మరి ఇవ్వడంలో కూడా ఆరాధన. వెన్ యు గివ్ సంథింగ్ టు గాడ్ ఇట్ షుడ్ బి విత్ రెవరెన్స్. నువ్వు నేను ఏ పాటి వారం అండి దేవునికి ఇవ్వడానికి? ఆయన శ్రీమంతుడు, ఆయన సర్వ సృష్టికర్త కదా, ఆయన ద్వారానే సమస్తం నీకు నాకు కలిగింది. మనం ఎవరో దేవునికి ఇవ్వడానికి. దశమ భాగము దేవుని సొమ్ము అంటే నువ్వు దాంట్లో కూడా నాటకాలు ఆడకుండా సంపూర్ణమైన భక్తి భావంతో నీకు దేవుడు పనులు చేయడానికి త్రాణి శక్తిని ఇచ్చి ఒక నెలంతా కాపాడి ఆ దశమ భాగం దేవుని సొమ్ము దేవునికి ఇస్తున్నావు అంటే ఆరాధన. అంటే యూఆర్ వర్షిపింగ్ గాడ్, యూఆర్ రెస్పెక్టింగ్ గాడ్, యూఆర్ హ్యావింగ్ రెవరెన్స్ టువర్డ్స్ గాడ్స్ కమాండ్స్. అది ఇస్తున్నావు, ఎంత ఆశీర్వాదం పొందుతావు నువ్వు. అలాగే మరి ఆ దేవుని ద్వారా వాడబడుతున్న నీవు దేవునికి మహిమ రావాలి, నీ ద్వారా దేవునికి మహిమ పొందాలి, అదొక ఆరాధన. అంటే ఏ పని కూడా మనం ఇతరులకు ప్రదర్శించుకోవడానికి చేయకూడదు. ఇట్స్ నాట్ ఫర్ పబ్లిక్ డెమాన్స్ట్రేషన్, ఇట్స్ ఫర్ గాడ్ టు సీ యువర్ రెవరెన్స్ టువర్డ్స్ హిమ్. ఆయన చూచుచున్న దేవుడని హాగరు దేవుని పేరు పెట్టాడు. అది కూడా ఒక స్త్రీ దేవునికి పేరు పెట్టడం, అది ఆది కాండం 16వ అధ్యాయంలో మనం చూస్తాం. ఎంత ఆధిక్యత అండి స్త్రీల గురించి ఒకసారి చెప్పాలి. మళ్ళీ అన్ని పాత క్రొత్త నిబంధనలో చాలా ఆధిక్యతలు స్త్రీలకు ఉంది. ద ఉమన్ హు నేమ్డ్ గాడ్ యాజ్ ఎ గాడ్ హు సీస్. చూచుచున్న దేవుడు అని హాగరు దేవుని పేరు పెడతాడు. ఆయన చూస్తున్నాడు, నీ క్రియలను చూస్తున్నాడు, నీ తలంపులను గమనిస్తున్నాడు, నీ చర్యలను గమనిస్తున్నాడు, నీ భక్తి శ్రద్ధలను గమనిస్తున్నాడు, నీ వేషధారణను గమనిస్తున్నాడు, నీ కపట భక్తి నటనను కూడా చూస్తున్నాడు. నీ క్రియలకు తగిన ఫలం నీకు ఇస్తాడు. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఆత్మతోనూ సత్యంతోనూ ఆయనను ఆరాధించాలి. దానికి పెద్ద గుంపు అవసరం లేదు, దాని గొప్ప ప్రదర్శన అవసరం లేదు. నువ్వు లైవ్ స్క్రీన్ మీద చూస్తే నేను ఆరాధించడం అంటే నేను దానికి ఒప్పుకోను. నీవు విరిగి నలిగిన మనసుతో దేవుని ఆరాధించాలి. ఆయన నీకు చేసిన ఉపకారములన్నిటికీ నువ్వు ఏం చెల్లించగలవు? ఆయన ఇచ్చిన రక్షణ కొరకు నువ్వేం తిరిగి ఆయన ఏమి చెల్లించగలవు? ఆ భక్తి శ్రద్ధలతో నువ్వు ఎక్కడున్నా దేవునికి ఆరాధించవచ్చు. అందుకే యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఈ మాట మరి ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆ పాపాత్మురాలైన స్త్రీకి యేసు ప్రభు బయలుపరుస్తున్నాడు. ఇదిగో పర్వతముల మీద ఆరాధన లేక యెరూషలేములో ఆరాధన కాదు, ఒక కాలం వస్తుంది అమ్మ, ఒక కాలం వస్తుంది. యోహాను సువార్త 4వ అధ్యాయము మరి ఇక్కడ 21 నుండి నేను చదువుతున్నాను. John 4:21 onwards. అమ్మ, ఒక కాలం వచ్చినది, ఆ కాలం అందు ఈ పర్వతం మీద నేను యెరూషలేములోనైనా మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ము, మీరు మీకు తెలియని దాన్ని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించువారు. రక్షణ యూదుల్లో నుండి కలుగుతున్నది అయితే యథార్థంగా ఆరాధించువారు, యథార్థంగా ఆరాధించారు. కొందరు వాయిద్యాలు వాయిస్తారు, అటు ఇటు చూస్తూ ఉంటారు, వాళ్ళ మనసు దాంట్లో ఉండదు. ఇంకెక్కడో మనసు పెట్టి దేవుని పాటలకు వాయిద్యం ఇస్తే శాపగ్రస్తులు గారా నేను అడుగుతున్నాను. వాయిద్యాలు వాయించేటప్పుడు ఎంత భక్తి శ్రద్ధలతో నువ్వు దేవుని ఆ దేవదేవుని సన్నిధిలో కూర్చొని వాయిద్యాలు చెప్తే దేవుని భయం ఉండాలి. నేను చాలా మటుకు చూసినాను, ఆడపిల్లలు చూస్తూ ఉంటారు ఎట్లా తయారై వచ్చినారు, ఎంత చక్కగా ఉన్నారని. మనం కూడి రావడం శిక్షకు కారణం కాకూడదు. మనం దేవుని మందిరంలో ఉన్నప్పుడు మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనంలో ఉంది.
నువ్వెంత భక్తి శ్రద్ధలతో దేవదేవుని ఆరాధించడానికి వచ్చినావు కదా. ఆ దేవుడు ఎవరు? ఆయన అద్వితీయుడు, ఆయన సర్వలోకనాథుడు, సర్వాధిపతి, సర్వోన్నతుడు, సర్వశక్తి గల దేవుని సన్నిధికి నువ్వు ఆరాధించడానికి వచ్చినప్పుడు ఎలా ఉండాలి? కనుక నీవు ఇప్పుడైతే మరి గుడికి తాళం పడ్డది కదా, ఇంకా మరి ఇప్పుడు తెరుస్తారో మనకు తెలియదు. దేవుని దయ మనందరి మీద ఉంటే తిరిగి మనం అందరం కలిసి ఆరాధిస్తాం. అంతవరకు మనం ఏం చేయాలి? ఈ షట్ డౌన్ పీరియడ్లో నువ్వు గదిలోకి వెళ్ళు, నువ్వు గొల్లం పెట్టుకో, నువ్వు శాపపరుచుకో, నువ్వు చేసిన అతిక్రమాలన్నీ కూడా ఒప్పుకొని దాన్ని వదిలిపెట్టు. విత్ ఎ క్లియర్ కాన్షియన్స్, ఒక నిర్మలమైన మనస్సాక్షితో, ప్రోక్షింపబడిన హృదయంతో, కన్నీటి ప్రార్థనతో, 4 పాటలు పాడి, దేవుని వాక్యాన్ని చదివి, దేవునితో సంభాషించి, దేవుని కొనియాడితే అది ఆరాధన కాదా? చాలా గొప్ప ఆరాధన. కాబట్టి మనం గమనించాలి, పర్వతం మీద ఆరాధన లేక యెరూషలేములో ఆరాధన కాదు. యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ తండ్రిని ఆరాధించే కాలం వచ్చినది. ఇప్పుడే వచ్చి ఉన్నది, ఇప్పుడే వచ్చేసింది. అప్పుడు చెప్పినాడు యేసుప్రభు, 2020 సంవత్సరాల ముందు చెప్పిన మాట ఇప్పుడు జరుగుతుంది. యథార్థంగా ఆరాధించాలి. నువ్వు గుడిలో ఆరాధించినావు, మందిరంలో ఆరాధించినావు, వారానికి ఒక్కసారి ఆదివారం వెళ్ళి చప్పట్లు కొట్టి అందరితో మరి చేతులు ఎత్తి ఆరాధించి, మరి కొన్నిసార్లు యథార్థంగా చేయకుండా ప్రదర్శనలు చేసినావేమో. ఇప్పుడు తప్పు ఒప్పుకొని ఒంటరిగా ఆరాధించే సమయం ఇది. ఇది ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించే కాలం వచ్చే ఉన్నది. తను ఆరాధించేవారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. చెప్తున్నాను కదా, ఇంత భక్తి శ్రద్ధలు, భయభక్తులు అంటే అదొక ఆరాధనా భావమే. దేవుని గురించి మాట్లాడడం ఆరాధన, ప్రార్థన చేయడం ఆరాధన, పాటలు పాడడం ఆరాధన, వైద్యాలు అందించడం ఆరాధన, సంఘ కార్యక్రమంలో పాల్గొనడం ఆరాధన. దేవుని మీద మిక్కడమైన ప్రేమతో నువ్వు చేసే ప్రతి పని ఒక ఆరాధనగా దేవుడు ఎంచుతాడు. కేవలం నువ్వు ఎగిరి నాట్యమాడి నోటితో పెదవులతో ఆరాధించడం కాదు నేను మాట్లాడేది. నువ్వు హృదయపూర్వకంగా దేవుని ప్రేమించి దేవుని పనులు చేస్తే కూడా దట్స్ ఎ ఫార్మ్ ఆఫ్ వర్షిప్. మర్చిపోకూడదు. నీ పూర్ణ హృదయంతో దేవుని ప్రేమించాలి, నీ పూర్ణ హృదయంతో దేవుని హత్తుకోవాలి, నీ పూర్ణ హృదయంతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలంతో దేవుని ఆరాధించాలి. అదే ఆరాధన భావం అనేది. దేవునికి స్తోత్రం. విరిగి నలిగిన హృదయంతో దేవుని ఆరాధించాలి. దావీదు భక్తుడు కీర్తనలు 51:17 వచనంలో ఇలాగ సెలవిస్తున్నాడు. చూడండి ఎంత మంచి మాట, మీకు గుర్తుండాలి. కీర్తనలు 51:17 దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయము నువ్వు అలక్ష్యము చేయవు. విరిగి నలిగిన హృదయం అంటే ఏంటి? విరిగి నలిగిన హృదయంతో దేవుని ఆరాధించు. ఎ కంట్రైట్ స్పిరిట్ గాడ్ విల్ నెవర్ డిస్పైజ్. నీకు ఆ విరిగిన భావం ఎలా రావాలంటే, నువ్వెవరు దేవుని సన్నిధిలో నీ జ్ఞాపకం రావాలి. నువ్వు ముందెవరు, ఇప్పుడెవరు, నువ్వు ఏ స్థితి నుండి ఏ స్థితికి దేవుడు ఏ స్థాయికి తీసుకొని వచ్చినాడు. అది నీ గొప్పతనం కాదు, దేవుని మహా కనికరం ద్వారా నేలపాలైన నిన్ను దేవుడు మరి అధికారం ఇచ్చి కూర్చోబెడుతున్నాడు. ఎన్ని ఆశీర్వాదాలు అడగక ముందే నువ్వు ఎన్నో పొందుకున్నావు. ప్రాముఖ్యంగా నువ్వు పొందిన రక్షణకు నువ్వు ఏం చెల్లించగలుగుతావు? వాట్ కెన్ యూ రెండర్ అంటు ద లార్డ్ ఫర్ ద గ్రేట్ సాల్వేషన్ హి హస్ గివెన్. పాపము నుండి, నరకము నుండి, నాశనం నుండి, చీకట గల దొంగ ఊబి నుండి నిన్ను పైకెత్తినాడు కదా. రక్షణ బండ మీద నీ పాదములు బిగించినాడు కదా. రక్షణ గీతాన్ని నీ నోట ఇచ్చినాడు కదా. ఆయన ఆరాధించబద్ధుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. స్తుతికి యోగ్యుడు దేవుడు. కనుక అవన్నీ తలంచి నీకు కంటికి కన్నీళ్లు రావాలి. కృతజ్ఞతా భావంతో నువ్వు ఆరాధన, అదే ఆరాధన. చూడు, ఒక స్త్రీ వచ్చి యేసుప్రభు పాదాల మీద పడి ఆమె మరి అత్తరు పూసి తన తల వెంట్రుకలతో అత్తరు తుడిసి మానక ముద్దు పెట్టిందంట. ఆరాధన అంటే ముద్దు. అంటే ఎంత మిక్కటంగా ప్రభువును ప్రేమించిందంటే ఆమె మానక ప్రభు పాదాన్ని ముద్దు పెట్టింది. ఎంత ఆరాధన భావం అండి. అలాగ మనం ఆరాధించాలి. ఎందుకంటే మన ప్రభు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. డోంట్ అవుట్ స్మార్ట్ గాడ్ ఇన్ ఎనీ మ్యాటర్. కొన్నిసార్లు దేవుని కంటే తెలివి ఉందని అనుకుంటున్నామేమో, చాలా పొరపాటు. ఆయన బలిష్టమైన రెక్కల క్రింద దీన మనస్కులై ఉండాలి. ఆయన ఆరాధించాలి. సాగిలపడి ఆరాధించినారు జ్ఞానులు. తూర్పు దేశపు జ్ఞానులు యేసు పుట్టుకలు వచ్చినారు కదా. వారు ఎంత దీర్ఘ ప్రయాణం చేసి వచ్చినారు. వాళ్ళకు ఒకటే ధ్యేయం ఉండేది, మేము వెళ్ళాలి, బాల యేసును చూడాలి, బంగారం సాంబ్రాణి బోళం అర్పించాలి, మేము సాష్టాంగపడి
ఆ రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు మేము ఆరాధించాలి. అది ఆరాధన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఈరోజు నా అంశము వేషధారణతో కూడిన భక్తి. అంటే గాడ్లీనెస్ ఇంటర్టైన్ విత్ హిపోక్రసీ. హిపోక్రసీ ఉండకూడదు, వేషధారణ ఉండకూడదు. మత్తయి సువార్త 23లో వేషధారులను యేసు ప్రభు ఎంత గద్దిస్తున్నాడో మీరు మీకు హోంవర్క్ ఇస్తున్నాడు. మత్తయి 23 చదవండి. వేషధారణ గురించి ఎంత సవిస్తారంగా మాట్లాడుతున్నాడు ప్రభు. తన శిలువ మరణానికి ముందు మాట్లాడుతున్నాడు, ఫ్యాషన్ వీక్లో మాట్లాడుతున్నాడు. ఎంత గద్దింపులు దాంట్లో మనం చూస్తున్నాం. అయితే ఒక పర్యాయము ప్రభు అంటున్నాడు, సుంకరులు వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించుదరని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. సుంకరులు వేశ్యలు అంటే పరలోక రాజ్యానికి ముందెళ్ళిపోతారా? ఈ భక్తి పరులని నటనేసి మారు వేషంలో తిరిగే వాళ్ళు, వాళ్ళ హృదయం దేవుడు చూస్తున్నాడు. వారు అందుకే అంటాడు, కొందరు పరలోకంలో ఉంటారని చాలా అనుకుంటారు కానీ వాళ్ళు అక్కడ కనబడరట. వీరు ఉండరు అంటే వాళ్ళే అక్కడ ముందు ఉంటారట. అంటే ఎంతగానో బాహ్యంగా చేసే కార్యాలు మరి దేవుడు అది లెక్కలోకి తీసుకోవడని మరి మనకు తెలివి ఉండాలి, జ్ఞానం ఉండాలి. ఎవరో చూడడానికి ఆరాధన, ఎవరో చూడడానికి ప్రార్థనలు, ఎవరో చూడడానికి మరి దేవునికి ఇవ్వడం, ఎవరో చూడడానికి మన కార్యాలు, దేవుని కార్యాలు చేయడం. ఎప్పుడు అలాంటి పనులు చెయ్యకూడదు. దేవుని కన్నులు అవి చాలా పదునైనవి, చాలా తీక్షణమైనవి. అగ్ని జ్వాలల వంటి నేత్రములు గలవాడని 1000 నామాల్లో నేను ఆ నామం వివరించినాను. దేవుడు చూస్తున్నాడు. కొందరు దేవునికి ఇస్తారు, అందరు చూడంగా తెచ్చిస్తారు. అందరు చూస్తే నీకు ప్రతిఫలం ఉంటుందా? ఒకరోజు నా అనుభవం పంచుకుంటున్నాను. నేను మరి ప్రసంగం చేసి కిందికి వచ్చి కూర్చున్నాను. అందరు పెద్ద గుంపు ఉంది. ఒక ఆమె మరి నేను చెప్పాను కదా, దేవునికి ఇవ్వడం కూడా ఆరాధనే. యువర్ వర్షిపింగ్ గాడ్ అండ్ యువర్ గివింగ్. అవును. అయితే ఈమె ఇంత పెద్ద కవర్లో ఇంత పెద్ద మూట తీసుకొని వచ్చింది నా దగ్గరికి. నేను అనుకున్నాను, ఎన్నో ఛానల్స్ది బిల్లు పెండింగ్ ఉంది, కట్టేద్దాంలే, నాకు దేవుడు ఇచ్చేసినాడు అనుకున్నాను. ఇవి ఇంత పెద్ద మూట తెస్తే దేవునికి ఇస్తుంది కదా, నేను దేవుని సేవకు వాడతానని ఆశ, సంతోషం కలిగి. ఆమె ఎందుకు అంత పెద్ద మూట తెచ్చిందంటే అక్కడంతా జనాలు ఉన్నారు, వాళ్ళందరి ముందు ఈమె చాలా ఇంత పెద్ద కానుక ఇస్తుందని అందరూ చూడాలని అనుకున్నది. అయితే నేను అది మరి నేను అన్నాను, మీరు ఆఫరింగ్ బాక్స్లో వేయచ్చు కదా, నా దగ్గరికి ఎందుకు తెచ్చారు అని అడిగినాను. ఆమె అనేది ఆఫరింగ్ బాక్స్లో పట్టడం లేదమ్మా, అందుకే మీకు నేను తెచ్చిచ్చాను. తీరా నేను అందరు పోయిన తర్వాత నేను మరి నా స్టాఫ్ మేము తీసి చూస్తే దాంట్లో అన్ని 10 రూపాయల నోట్లే ఉన్నాయండి. ఇంత పెద్ద మూట, అది కేవలం 1000 రూపాయలే అది. అప్పుడు నేను అనుకున్నాను, ఇవి ఎంత మరి తెలివితో చేసింది ఈ పని. అందరు చూడంగా పెద్ద మూట, కానీ అది కౌంట్ చేసి చూస్తే 1000 రూపాయలు. అంటే ఎవరిని మనము మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నాము? ఆత్మతో సత్యంతో నువ్వు దేవుని ఆరాధించాలి. నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు అంటే దెర్ షుడ్ బి ట్రూత్ ఇన్ ఇట్. ఇఫ్ యూఆర్ సర్వింగ్ గాడ్ దెర్ షుడ్ బి ట్రూత్ ఇన్ ఇట్. ఇఫ్ యూఆర్ ఫాలోయింగ్ గాడ్ దెర్ షుడ్ బి ట్రూత్ ఇన్ ఇట్. నకిలీ పనులు దేవుని దగ్గర చెల్లవు. అందుకే వేషధారణతో కూడిన భక్తి ఉంటే ఈరోజే దాన్ని వదులుకోవాలని మీకు దేవుని సేవకురాలుగా మరి వినయంతో మీకు విన్నవిస్తున్నాను. నేను మరి మా నాన్నగారు ఒక మాట చెప్పేది, ఆయన గొప్ప దైవజనుడు. ఆయన మాట ఎత్తడానికి కూడా నేను చాలాసార్లు ఆలోచించే నా నోటికి తీసుకొస్తాను. ఎందుకంటే ఐ రెవర్ హిమ్ సో మచ్, ఐ రెస్పెక్ట్ మై ఫాదర్. ఆయన ఒకసారి ప్రసంగం చేస్తుంటే ఈ ప్రసంగం చేసినాడు. 1 తిమోతి 1వ అధ్యాయము 5వ వచనం చెప్పినాడు. నాకు ఎప్పుడు అది మనసులోనే ఉంది, అది చెప్తున్నాను. అంటే నిజమైన భక్తి ఏంటి? ఈరోజు మనం ప్రసంగ అంశం వేషధారణతో కూడిన భక్తి. అయితే అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో ఉపదేశ సారం ఏదనగా, అంటే మొత్తం ఈ ఉపదేశాల సారం ఏంటి అంటే, పవిత్ర హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. సరే, 10 ఆజ్ఞల్లో కూడా మొట్టమొదటి 2 ఆజ్ఞలు కూడా ప్రేమకు సంబంధించింది. ఒకటి, నువ్వు స్వచ్ఛంగా దేవుని ప్రేమించడం. రెండవది, నీ పొరుగు వాన్ని నీ వలె ప్రేమించడం. అంటే ద ఎంటైర్ స్క్రిప్చర్స్ బేస్డ్ ఆన్ లవ్. గాడ్ హిమ్సెల్ఫ్ ఈజ్ లవ్ కదా, గాడ్ ఈజ్ లవ్ అంటాం. కనుక భక్తి అని అంటే కూడా అది ప్రేమతో నిండింది. వేషధారణలో ప్రేమ ఉండదు, కపట భక్తిలో ప్రేమ ఉండదు, నటనలో ప్రేమ ఉండదు.
కనుక ఇది చాలా గమనించండి. 1 తిమోతి 1:5 ఉపదేశ సారం అంటే నువ్వు నేర్చుకున్నవన్నీ కూడా అది వడగడితే తేలాల్సింది ప్రేమ. ఉపదేశ సారం ఏదనగా పవిత్ర హృదయం నుండి మంచి మనస్సాక్షి నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమే. ప్రేమ లేకుంటే నీవు మరి దేవుని చేత ఆశీర్వదింపబడు. నీకు ప్రేమ ఉండాలి. ప్రేమ ఉండాలి. నిన్ను బాధించడం అని ప్రేమించాలి, నిన్ను హింసించడం అని ప్రేమించాలి, నిన్ను తృణీకరించడం అని ప్రేమించాలి, నీ శత్రువులను కూడా ప్రేమించమన్నాడు కదా. మరి దేవుని యుద్ధ నుండి ఇంతగా పొందుకున్న దేవుని ప్రేమించాలి, మిక్కటంగా ప్రేమించాలి. ప్రేమ సంపూర్ణత నీ హృదయంలో మరి అది పెళ్ళుబుకాలి. ఆరాధనా భావం అంటేనే హృదయం నిండుగా దేవుని ప్రేమతో నువ్వు ఆరాధనకు వస్తున్నావు, దేవుని సన్నిధికి వస్తున్నావు. నువ్వు ఎలాగో క్షమింపబడినావో అలాగే ఇతరులను కూడా క్షమించడానికి సిద్ధ మనసుతో వచ్చినావు. నీలో కళ్ళం లేదు, కపటం లేదు, ఈర్ష్య లేదు, పగ లేదు, కోపం లేదు, తాపం లేదు, ఇతరుల కీడు కోరవు. నువ్వు చంటి బిడ్డలాంటి అపవిత్రమైన స్వభావంతో, కపటం లేని విశ్వాసంతో మరి అలాగూ నిండు ప్రేమతో దేవుని ఆరాధించాలి. దేవుని స్తోత్రం. అట్టి ఆరాధన దేవుడు స్వీకరిస్తాడు. ఈ దినాల్లో చూస్తే అంటారు కదా, నామకార్థమైన ఆరాధన, నామకే వాస్తే అని అంటారు హిందీలో. ఏదో పేరు ఘనతల కొరకు కొద్దిగా పెట్టి కొద్దిగా ఆర్భాటము, కొద్దిగా అల్లరి, ఏంటి వాళ్ళ వేషాలు చూస్తేనే నాకు భయం అవుతుంది. దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి, ఎంత పవిత్రంగా ఉండాలి, గడగడ వణుకుతూ ఆయనను సేవించాలి. ఆయన రక్షణను కొనసాగించాలంటే కూడా నువ్వు గడగడ వణుకుతూ నీ రక్షణను కొనసాగించాలి. ఒక ముఖ్యమంత్రి దగ్గరనే మనం ఎంతగా భద్రంగా జాగ్రత్తగా ప్రవర్తిస్తాం కదా. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, సమీపింపరాని తేజస్సులో ఉండేవాడు, అద్వితీయుడు, శ్రీమంతుడు. ఆయనకు సాటి ఎవరున్నారు? ఆయనని ఎంతగా ఆరాధించాలి మనం, అది మనం గమనించాలి. దేవునికి స్తోత్రం. ఆదివారం ఆరాధన అంటే ఎంత లక్ష్యం చేస్తారు. 10 గంటలకు ఆరాధన అంటే ఆరాధన సమయంకి రానే రారు. ఏదో వాక్యం సమయంకి వస్తారు. కొన్నిసార్లు బైబిల్ తెచ్చుకోరు. ఆ బైబిల్ పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని వీధుల్లో నడుస్తేనే అదొక ఆరాధన కదా. ఇప్పుడుందా అవకాశం? దేవుడు ఎల్లప్పుడూ వ్యాజ్యమాడేవాడు కాడండి. చాలా అవకాశాలు ఇచ్చినాడు అందరికీ, మనందరికీ. పరిశుద్ధ గ్రంథం పట్టుకొని ఎంత టీవీతో, ఎంత ఘమండితో నువ్వు వీధుల్లో గుండా నడిస్తే అది ఆరాధన కాదా? దేవుడికి ఆరాధన. అట్టి సమయాలన్నీ అర్థం చేసుకున్నావు. ఇప్పుడు పశ్చాత్తమైన హృదయంతో దేవుని తట్టు తిరుగు. దేవుడు ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు. నువ్వు మటన్ షాప్ ముందు నిలబడ్డావు, ఆరాధించే సమయం మటన్ షాప్ ముందు నిలబడ్డావు. ఆరాధించే సమయం నువ్వు చికెన్ షాప్కు వెళ్ళినావు. దేవుని సెలవు లేకుండా తినగలుగుతావా? తిని నీ ఒంటికి పడుతుందా అది? ఇప్పుడు అట్లా ఆరాధించే సమయం కూడా కాదు. నువ్వు ఇప్పుడు సొంతంగా ఆరాధించుకోవాలి. చూడండి, యథార్థంగా ఆరాధించాలని వాక్యంలో చెప్తున్నాను. తను ఆరాధించేవారు తన ఘనత దేవాలి. 10 గంటల ఆరాధన అంటే నాకు తెలుసండి, మా నాన్నగారు 9 గంటలకి పవిత్రంగా పరిశుద్ధంగా తెల్ల బట్టలు వేసుకొని అందరు విశ్వాసం రాకముందే ఆయన మొట్టమొదటి కూర్చొని కన్నీళ్లతో దేవుని స్తుతించి ఆరాధించింది. ఆ దృశ్యము నా హృదయంలో ఎప్పుడు మెదులుతుంది. నాస్తికురాలైన నన్ను మార్చింది ఆయన ఆరాధనా భావం, నిష్కపటమైన భక్తి. లేకుంటే ఈ స్థాయిలో నేను ఉండను. మన జీవితమే ఒక పత్రికగా మారిపోవాలి. మర్చిపోదామన్నా నేను మర్చిపోలేను మా నాన్నగారి ప్రవర్తన, మా తల్లి ప్రవర్తన. అలాగూ మాదిరికరమైన జీవితం ఉండాలి. అన్యులు మనల్ని చూడాలి, మనుషులు మన సత్క్రియలు చూసి పరమందున దేవుని కొనియాడాలంట. నీ విధేయత, నీ వినయం, నువ్వేవిందా దేవుని ఆజ్ఞలను మరి పాటిస్తున్నావు. దేవుని మాట వినుకుంటే అది ఆరాధన అంటారు. కొందరు కళ్ళు తాగుతారు, కొందరు వ్యభిచారం చేస్తారు, కొందరు పేకాట, గుర్రె పందాలు, వారమంతా సోమవారం నుండి శనివారం దాకా ఈ పనులన్నీ చేసి మందిని ముంచి చెడు కార్యాలన్నీ చేసి తిరిగి ఆదివారం కోటు బూటు సూట్ వేసుకొని పట్టుబట్టలు పెట్టుకొని వస్తారు స్త్రీలు పురుషులు ఆరాధించడానికి. అట్టి ఆరాధన దేవుని సన్నిధిలో యోగ్యమా అని నేను అడుగుతున్నాను. అందుకే ఆత్మతో సత్యంతో నీవు నేను ఆరాధించాలి. అది చాలా ముఖ్యమైనదని మరి ఒకసారి మీకు నేను జ్ఞాపకం చేస్తున్నా. దేవునికి అవిధేయత చూపుతూ నీవు పెదవులతో నువ్వు ఆరాధించడం అది ఎంత మాత్రము సమంజసము కాదు. ఆరాధన మత్తయి సువార్త 6వ అధ్యాయంలో కూడా యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో ఆరాధనలో 3 భాగాల్లో కనబడ్డది. నువ్వు ఆరాధన భావంతో దేవుడికి ప్రార్థన చేస్తున్నావు,
ఆరాధన భావంతో పేదవారికి పంచిపెడుతున్నావు, దాన ధర్మాలు చేస్తావు, ఆరాధన భావంతో ఉపవాసం ఉంటున్నావు. చాటి చెప్పడానికి కాదు, నీకు దేవునికున్న బంధం. ఉపవాసం ఉన్నప్పుడు రహస్యంగా ఉండమంటున్నాడు. ఇతరులకు దాన ధర్మాలు చేసినప్పుడు రహస్యంగా చేయమంటున్నాడు. ప్రార్థనలు చేసినప్పుడు రహస్యంగా చేయమంటాడు. ఎందుకు? దేవునికి నీకున్న ప్రగాఢమైన బంధం. ఇది ప్రదర్శనలు కొరకు కాదని అర్థం. 3 పర్యాయములు చెప్తాడు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో. మీరు చూడండి, చదవండి. రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సత్యవర్తనులు అంటే దేవునికి చాలా ఇష్టం. నేను చాలా రీసెర్చ్ చేసినాను. ఉట్టికి రాలే ఈ భక్తి జీవితానికి, ఉట్టికి రాలేదు. నేను అన్ని అనుభవించి రుచి చూచి దేవుడు ఉత్తముడని తెలుసుకొని ప్రతి మాట నీతో చెప్తాను. నా సొంత మాటలు ఎప్పుడు చెప్పలేదు. నేను దేవుడి సన్నిధిలో కనిపెడతాను. నాకు దేవుడు వెంటనే వాక్యం ఇస్తాడు, ఆ వాక్యమే పలుకుతాను. మీరు అది గమనించాలి. ఎందుకంటే దేవుడు నాకు బయలుపరుస్తాడు ఒక్కొక్క మాట. నేను దేవుడి సన్నిధిలో, నీకు ఎవరు ఇష్టం ప్రభువా? హూమ్ డూ యు లవ్ గాడ్? సత్యవర్తనులు అంటే నాకు ఇష్టం. యథార్థవంతంగా ప్రార్థన చేస్తే నాకు అది ఆనందకరం ఉంది. ఆత్మతో సత్యంతో నన్ను ఆరాధిస్తే అట్టి ఆరాధన నేను ఆఘ్రాణిస్తానంటున్నాడు. నాకు అంగీకారం అంటున్నాడు. దేవుడు నాతో మాట్లాడాడు. వాక్యం కూడా దానికి ఆధారంగా ఉంది. కనుక మనం ఎలాగో దేవుణ్ణి ఆరాధిస్తున్నామో అది చాలా ప్రాముఖ్యం. ఈరోజు దేవుని వాక్యం వింటున్న ఆరాధన నడిపించేవారు యథార్థంగా ఉండాలి. నీ ప్రవర్తన సరిగా ఉందా? వారమంతా నీ చర్యలు ఎలా ఉంది? నీలో మోసం ఉంటే నాట్ ఫిట్ టు లీడ్ ద వర్షిప్. నీలో అబద్ధాలుంటే నువ్వు ఆరాధన నడిపించే అవసరం లేదు. సర్వభూమి ఆయనది, సర్వజనులు ఆయన వశంలో ఉంది. తప్పుకోవాలి నువ్వు. ఐఎమ్ నాట్ ఫిట్ టు లీడ్ ద వర్షిప్ టుడే అని చెప్పాలి. అది యథార్థత. నువ్వు వాయిద్యాలు వాయిస్తూ పాపం చేసి వస్తే వాయిద్యాలు వాయించకు. పవిత్రుడైన దేవుడు, పరిశుద్ధుడు 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 అని వేల కొలది దూతగణం నిత్యం కొనియాడుతున్న దేవుని ఆరాధించడానికి వచ్చి నువ్వు పాపం చేసి వాయిద్యాలు వాయిస్తావా? నీకెంత ధైర్యం? తప్పుకోవాలి అక్కడ నుండి. ఫస్ట్ వారు నేను ఐఎమ్ నాట్ ఫిట్ టు ప్లే ద ఇన్స్ట్రుమెంట్ టుడే, ఐఎమ్ నాట్ రైట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ చెప్పే ధైర్యం నీకుండా తప్పుకోవాలి. తిరిగి దేవునితో సరైన సంబంధం అయిన తర్వాత వచ్చి వాయించాలి. పాటలు పాడుతున్నావా? గొంతెత్తే చాలా చక్కగా చక్కని సన్న గొంత అనుకుంటున్నావా? నీకు శిక్ష రాకుంటే మరి ఇంకేమొస్తుంది? ఈ వేషధారణతో కూడిన భక్తి వద్దనే చెప్తున్నాను నేను. పాటలు పాడేది ప్రజల ప్రశంస కొరకు కాదు, ప్రజల మెప్పు కొరకు కాదు. ఆ దేవదేవుని నువ్వు యథార్థంగా విరిగి నలిగిన హృదయంతో నువ్వు పాడి స్తుతించడమే అది ఆరాధన. కనుక మరి ప్రార్థనలు చేసేటప్పుడు కూడా దేవుని సన్నిధిలో నిలబడి ప్రార్థన చేసినప్పుడు పవిత్రంగా ప్రార్థన చేయాలి. కొందరు ప్రార్థన చేస్తే ఎంత ఆనందం ఉంటుందంటే మనం కూడా దాంట్లో లీనమైపోతాం. కన్నీళ్ళు వచ్చేస్తుంది. ఎంత స్వచ్ఛమైన హృదయంతో వచ్చే ప్రార్థన దేవునికి అంగీకారం. అది ఆరాధన. అందుకే ఆరాధన దినం, ఆదివారం అంటే ఆరాధన దినం. మా దినాలు నేను చిన్నతనం నాకు గుర్తుంది. ఆదివారం అంటే దిస్ ఈజ్ ద లార్డ్స్ డే అనేది మా నాన్నగారు. ఇక మేము భయపడేది అందరం, చిన్న పిల్లలు. మా అమ్మ అయితే ఎంత శ్రద్ధతో మాకు సండే స్కూల్ పంపడానికి శనివారం రాత్రి మా బట్టలు అన్నీ ఇస్త్రీ చేసి అంత రెడీగా పెట్టింది. మేము ఉదయం లేవాలి, ప్రార్థన చేసుకోవాలి, స్నానం చేయాలి, బట్టలు వేసుకోవాలి, కరెక్ట్ టైంకి సండే స్కూల్ పంపేసి. క్రమ పద్ధతిలో తల్లిదండ్రులు తమ పిల్లలు పెంచితే చక్కని సాధనాలుగా దేవుడు వారిని రాబో దినాల్లో వాడుకుంటాడు. ఈ పిల్లలకు ఏమి క్రమం ఉన్నది? ఆరాధన దినం కూడా పడుకుంటారు, 12 గంటల వరకు పండుకుంటారు. అది దేవుని దృష్టిలో ఎలా ఉందా కార్యం మీరు ఆలోచించినారా? మనం ఎంత నొప్పితో ప్రార్థన చేయాలి మన బిడ్డల కొరకు. అయ్యో దేవా, నేను ఆరాధించే రీతిగా నాకు పుట్టిన బిడ్డలు కూడా ఆరాధించడానికి సహాయం. తప్పకుండా నీ ప్రార్థన విజయవంతంగా అవుతుంది. నీ మనసు బాగుంటే, నీ ప్రార్థనలు యథార్థంగా ఉంటే, నీ ప్రతి ప్రార్థనకు దేవుని యొద్ద నుండి జవాబు రావాల్సిందే. ఇక్కడ నీళ్లు నువ్వు మీదకి వేస్తే ఏ విధంగా కిందికి వస్తుందో అలాగే పైకి వెళ్ళే ప్రార్థనలు యథార్థంగా దేవుని ఆరాధించే వ్యక్తివైతే, నీవు మంచి మనస్సాక్షితో ప్రార్థన చేసే వ్యక్తివైతే, ఈ నీళ్ళు ఎలాగో నువ్వు మీదకి వేస్తే కిందికి వస్తుంది, అలాగే ప్రార్థనకు జవాబు కిందికి వస్తుంది. అందుకే అంటారు ప్రేయర్స్ గో అప్ అండ్ బ్లెస్సింగ్స్ కమ్ డౌన్. ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డల ఆరాధించే దినం. దేవుని సేవకురాలు ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు మానవుల చేత ఈ హస్తకృత్యం లేని ఆలయంలో ఆరాధించడానికి ఈరోజు అవకాశం లేదు. ద చర్చెస్ ఆర్ షట్ డౌన్. నువ్వు లాక్డౌన్లో ఉన్నావు, నువ్వు ఇంటిలో ఉన్నావు, నీకు ఆరాధన ఆలయాలు అందుబాటులో లేదు.
నీ మీద నియమించిన కాపర్లు నీకు అందుబాటులో లేరు, సంఘ పెద్దలు అలా అందుబాటులో లేరు, నీకు దేవుడే అందుబాటులో ఉన్నాడు. ఓన్లీ గాడ్ హెస్ ఎట్ యువర్ హ్యాండ్. నేను ఆశీర్వదించడానికి దేవుడే నీ ప్రక్కన నిలబడ్డాడు, నీ కన్నీళ్లు తొడవడానికి, నీ స్వచ్ఛమైన ఆరాధన అందుకోవడానికి, నీ విరిగిన హృదయంలో నుండి వచ్చే ప్రార్థన అంగీకరించడానికి, నీ ఆత్మతో సత్యం చేసే ఆరాధనను గైకొనడానికి నీ దేవుడే నీ ప్రక్కన ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక పాపములు క్షమింపబడకుండా నువ్వు వచ్చి గట్టిగా చప్పట్లు కొట్టి గొంతెత్తి కేకలేస్తే అది నీకు కప్పు మీదకి కూడా వెళ్ళదని మరొకసారి దేవసేవకులుగా మీరు జ్ఞాపకం చేస్తున్నాను. వేషధారణతో ఉన్న భక్తి వదిలిపెట్టండి. దెర్ ఇస్ నో యూజ్ అట్ ఆల్. హిపోక్రసీ హ్యాస్ నో ప్లేస్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద హోలీ గాడ్. లీవ్ ఇట్. హిపోక్రసీ, వేషధారణ వదిలేసి స్వచ్ఛంగా దేవుణ్ణి ఆరాధించి, కపట భక్తి వదిలేసి, ఈ నాటకాలు వదిలేసి, నటనలు వదిలిపెట్టు. ఎంత భయంకరమైన రోజుల్లో మనం ఉన్నాం. ఎప్పుడు కబళిస్తుందో ఈ వైరస్ మనకు తెలియదు. దేవుడు మనల్ని కాపాడాలి. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడాడు. ఒకటి తన కనుగుడ్డును కాపాడినట్టు దేవుడు తన ప్రజలను కాపాడగలడాడు. ఈ వాగ్దానాలన్నీ వట్టివా? దేవుని భయం లేదా నీకు? కాబట్టి మరి ఒకసారి నేను జ్ఞాపకం చేస్తున్నాను, దేవుని స్వచ్ఛమైన భక్తితో ఆరాధించు. పాపములన్నీ ఒప్పుకొని దాన్ని వదిలిపెట్టు. అతిక్రమలను కప్పుకొనివాడు వర్ధిల్లడట. యోగు కూడా అంటున్నాడు, రొమ్మున నేను పాపం కప్పుకుంటే దేవుని దృష్టి పరమందున్న దేవుని దృష్టి నేను వేషధారైపోతాను. కాబట్టి నా తప్పులు ఒప్పుకుంటాను. ప్రోక్షింపబడిన హృదయంతో దేవుని సన్నిధికి నేను వచ్చి ప్రార్థన చేసి పవిత్రమైన చేతులెత్తి నేను ఆరాధిస్తాను. పరిశుద్ధ గ్రంథంలో ఉంది ఏ విధంగా పవిత్రమైన చేతులు ఎత్తాలి. ఈ ప్రార్థనలు సాయంకాలపు నైవేద్యం వలె ఉంటుందట. దేవుని సన్నిధిలో ధూపార్తిగా ఉంటుందట. దేవుడిని ఆ ప్రార్థనను ఆఘ్రాణిస్తాడట, ఆ ధూపాన్ని. కనుక చివరిగా నేను చెప్తున్నాను, యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో దేవుని కోపం చూడండి. వేషధారులను ఆయన గద్దిస్తున్నాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం, నా సన్నిధిని కనబడవాలని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములను త్రొక్కుట మిమ్మల్ని రమ్మన్న వాడేవాడు. మీ హృదయాలు పరిశుద్ధంగా లేకుండా, మీరు దేవునితో సమాధాన పడకుండా, మీ ప్రవర్తన మార్చుకోకుండా నా ఆవరణంలో ఎందుకు వస్తున్నారయ్యా మీరు? నా ఆవరణం త్రొక్కుటకు మీకు ఎవడిచ్చినాడు ఈ అధికారం? ఎవడు మిమ్మల్ని రమ్మన్నాడు? మీ నైవేద్యం వ్యర్థం, అది నాకు అసహ్యం పుట్టించు ధూపార్పణం, దాన్ని కను తేకుడి. అమావాస్య విశ్రాంతి దినము సమాజ కూట ప్రకటన జరుగుతున్నది. పాపులు గుంపుకుండా ఉత్సవ సమాజం నేనోర్చజాలను. చూడండి, నా ఆవరణంలో త్రొక్కమన్నవాడు. అది చాలా మరి ఘాటుగా ఉంది ఆ మాట. కానీ అదే ప్రేమగల దేవుడు 18వ వచనంలో అంటాడు, రండి, యెహోవా మాట సెలవిచ్చున్నాడు, రండి మన వివాదం తీర్చుకుందాం. మీ పాపములు రక్తం వలె ఎర్రనిమైనవి, హిమం వలె తెల్లబడు, కెంపు వలె ఎర్రనిమైనవి, గొర్రెబొచ్చు వలె తెల్లబడు. మీరు సమ్మతించిన మాట వినినట్ల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించగలరు. సమ్మతింపగా తిరగబడిన రహస్యం మీరు ఖడ్గం పాలగుడు. చూడండి, ప్రేమగల దేవుడు కోపిస్తాడు, ప్రేమిస్తాడు, గద్దిస్తాడు, తిరిగి ప్రేమిస్తాడు. ఎందుకు వస్తున్నావు నా దగ్గరికి అని అంటున్నాడు. నా ప్రాంగణం, నా ఆవరణంలో త్రొక్కమన్నవాడు ఎవడని చెప్పి మళ్ళీ అంటాడు, రండి, పాపం ఉంటే నేను తొలగిస్తాను, ఒక్కండి, పాపాన్ని వదిలిపెట్టండి. అది రక్తం వలె ఉంటే కూడా నేను తెల్లగా చేస్తాను, అది కెంపు వలె ఉంటే కూడా నేను గొర్రెపొచ్చు వలె చేస్తాను. బట్ లవింగ్ గాడ్ వీ హ్యావ్. కాబట్టి ఆత్మతో సత్యంతో మనము ఆరాధించాలి. మలాఖీ గ్రంథంలో నుండి ఒక మాట చదివి నేను మరి ముగిస్తాను. మలాఖీ గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో ఈ మాట ఉంది, మీలో ఒకడు నా బలిపీఠం మీద నిరర్ధకము అగ్ని రాజబెట్టకున్నట్లు ఆ మందిరపు వాకిళ్లను మూయవాడొకడు మీలో ఉండిన ఎడల ఎంత మేలు. ఇక్కడ దేవుడు అంటున్నాడు, మీరు పాపం చేసి అక్రమాలు చేసి తిరిగి నా బలిపీఠం మీద నిరర్ధకంగా అగ్ని రాజబెట్టడానికి వస్తున్నారా? అసలు మీరు రాకుండా మందిరపు వాకిళ్లను మూయవాడొకడు ఉంటే ఎంత బాగుండాలంటున్నాడు. అంటే యథార్థంగా దేవుడి సన్నిధికి రాకుంటే దేవునికి అయిష్టం. రాకుండా మందిరపు ద్వారాలు మూసేయండి, అట్టివారు నా సన్నిధిలో కనబడకూడదని అర్థం. తర్వాత వాక్యంలో నేను చూసినాను, ఈరోజు పరిశుద్ధ గ్రంథము పఠిస్తున్నప్పుడు అన్య అగ్ని మండిస్తారు కదా వాళ్ళు. లేవియాకాండం 10వ అధ్యాయం 1వ వచనంలో అది చూసి కూడా మరి నేను చాలా మరి ఆత్మలో చాలా అంటే ఒక క్రమమైన పద్ధతి ఉండాలి ఆరాధనలో అని నేను నేర్చుకున్నాను.
వేషధారణతో కూడిన భక్తి. ఇక్కడ మీరు చూస్తున్నారు లేవియాకాండం 10వ అధ్యాయము 1వ వచనం నుండి 3వ వచనం. బుక్ ఆఫ్ లెవిటికస్ 10th chapter 1-3. అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ తమ ధూపార్తులను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యం వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తీయగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసిన వారు యెహోవా సన్నిధిని మృతి పొందిరు. సాధారణంగా అహరోను మరి బలి అర్పణ కొరకు ఆయన అన్ని సిద్ధపాటు చేసి పైనుండి మీద నుండి మరి అగ్ని వచ్చి ఆ దహన బలి ద్రవ్యమును క్రొవ్వును కాల్చివేస్తుంది. ప్రజలందరూ దాన్ని చూసి ఎంతో ఆశ్చర్యపడతారు, ఉత్సాహధ్వని చేసి సాగిలపడతారు దేవుని సన్నిధిలో. అది లేవియాకాండం 9:24 ఉంది. యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలు వెళ్ళి బలిపీఠం మీదనున్న దహన బలి ద్రవ్యమును క్రొవ్వును కాల్చివేశాను. ప్రజలందరూ దాన్ని చూసి ఉత్సాహధ్వని చేశారు. కానీ వీళ్ళకు ఒక చెడు తలంపు వచ్చింది. అహరోను కుమారులకు నాదాబు అబీహులు వాళ్ళంటే మేము కూడా చేస్తాం ఆ పని, మేము కూడా పోయి అన్య అగ్ని అంటే మీద నుండి రాలే అగ్ని, వీళ్ళు సొంత ప్రయత్నాలు చేసి అగ్ని ముట్టిస్తారు. దహన బలి మరి ఈ నైవేద్యాలన్నీ కూడా దహింపబడడానికి అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ తమ ధూపార్తులను తీసుకొని వాటిలో నిప్పులుంచి పైనుండి వచ్చే అగ్ని కాదు, వీళ్ళు సొంతంగా ముట్టించిన అగ్ని, వాటి మీద ధూపద్రవ్యం వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసను. వారు యెహోవా సన్నిధిని మృతి పొందిరు. ఇద్దరు చనిపోయినారు అహరోను కుమార్. ఎందుకంటే ఫేక్ వర్షిప్, నాటకం బూటకంతో కూడిన ఆరాధన. అగ్ని మీద నుండి వస్తుంది, ఫైర్ ఫ్రమ్ అబౌవ్. నేనైతే దాని కొరకు ఎదురు చూస్తున్నాను. దేవా, ఐ వాంట్ ఆత్మ పై నుండి కుమ్మరింపబడాలి. నేనేం నాటకం చూపెట్టాను, బూటకం చూపెట్టాను. చాలామంది వచ్చిరాని భాషలతో మాట్లాడి మనుషులను మోసపుచ్చుతారు. అటువంటి వద్దు ప్రభు, నాకు అలాంటి భాష నాకు వద్దు, పై నుండి నాకు అగ్ని కావాలి అని ఎన్నో సంవత్సరాల నుండి అడుగుతున్నాను. తప్పకుండా వస్తే నా జీవితం ముగించకుండా మీరు చూస్తారు. ఎందుకంటే ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద ఫైర్ టు ఫాల్ ఫ్రమ్ అబౌట్ స్పిరిట్, ఫిల్ మీ విత్ ద గ్రేట్ స్పిరిట్ అండ్ అనాయింటింగ్. దాని కొరకు ఎదురు చూస్తున్నాను. దానికి ముందు నేను ఎందుకు నాటకం ఆడాలి? నేను ఆడలేదు, దేవుని భయపడేదాన్ని. నాకేదో ఆత్మ ఉందని నేనేం ప్రకటించాను. ఐ ఫియర్ గాడ్. అంతవరకు శక్తి కుమ్మరింపబడినట్టు తప్పకుండా దేవుని ఆజ్ఞలు మేరకుండా దేవుని విధేయురాయలే ప్రార్థన చేస్తుంది. తన ఆత్మల పాలు నాకెందుకు ఇవ్వడు? కనుక నేర్చుకోవాలి. కొందరు భాషల్లో మాట్లాడతారు, కొందరు చప్పట్లు చాలా స్పీడ్గా కొట్టే ఆత్మనాది. ఎవరికి నీవు భ్రమ పుట్టిస్తున్నావు? ఎవరిని మోసగించడానికి ప్రయత్నిస్తున్నావు? నువ్వు మీదికి కిందికి ఎగురితే ఆత్మనాది కానే కాదు. పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు శక్తి పుంజుకుంటారు. స్వచ్ఛమైన ఆరాధన కావాలి. నీకు లేనిది ఒకటి ప్రకటించే అవసరం లేదు, లేనిది ఒకటి చూపెట్టే అవసరమే లేదు. దేవుని సన్నిధి అంటే గడగడం అనకాలి, నువ్వు వణకాలి. విత్ ఫియర్ అండ్ ట్రెంబ్లింగ్ యూ టు సర్వ్ గాడ్, విత్ ఫియర్ అండ్ ట్రెంబ్లింగ్ యూ టు వర్షిప్ గాడ్. అది దేవుని భయం అంటే. వేషధారణ ఉంటే తొలగించుకోవాలి. ఈరోజే లెట్ ఇట్ బి ద లాస్ట్ డే ఆఫ్ హిపోక్రసీ. దేవా, నాలో యోగ్యమైన ప్రవర్తన లేదు. అననీయ సఫీరా రాలేదా పేతురు దగ్గరకు వచ్చి? వాళ్ళు డబ్బులు ఇచ్చి చచ్చిన వాళ్ళు ఎవరంటే పరిశుద్ధ గ్రంథంలో అపోస్తలుల కార్యం 5వ అధ్యాయంలో ఇచ్చినారు కానీ చచ్చినారు. ఎందుకంటే యథార్థమైన స్వభావం లేదు. ఇంతేనా అంటే అంతే అన్నారు. కాదు, అబద్ధం. దేవుని సన్నిధిలో అబద్ధం ఆడడానికి కూడా జంకాలి, భయపడాలి. ఈ దినాల్లో సేవకులు కూడా ఇష్టం వచ్చినట్టు నాలుగు ఆడిస్తారు. అన్ని ప్రగల్భాలు పలకడం, గొప్ప మాటలు పలకడం, ఉన్నది లేనిది ఉన్నట్టుగా మరి పటాలు చూపెట్టేది. అన్నిటికీ న్యాయపీఠం ఎదుట లెక్క చెప్పారు. అందుకే వేషధారణతో కూడిన భక్తి వదిలిపెట్టి దేవుని ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. తప్పకుండా ఆరాధించాలి. మరి ఆరాధన ఆదివారం మాత్రం కాదు, నీ బ్రతికే ఒక ఆరాధనగా మారిపో. నీ జీవితంలో దేవునికి ఒక ఆరాధనగా ఉండాలి. నిన్ను చూసిన వారు 2 చేతులైతే హల్లెలూయా చెప్పాలి. ఏమి లైఫ్ ఇది, ఏమి జీవితం! సంపూర్ణంగా దేవుని కొరకు బ్రతుకుతున్నారు, సంపూర్ణంగా సమర్పించుకున్న సేవకుడు నిన్ను చూసి అన్యజనులు 2 చేతులైతే హల్లెలూయా చెప్పిన రాజే నీ జీవితం ద్వారా దేవుడు కనపరచబడుతున్నాడు, ఆరాధన అందుకుంటున్నాడు. నన్ను ఘనపరచువారిని నేను ఘనపరుస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రగల్భాలు, ప్రకటనలు, మనుషుల ప్రశంసలు, లేడు ఉన్నట్టుగా పటాలు చూపెట్టడం అన్నీ మానుకోండి. ప్రభు రాకడ చాలా సమీపంగా ఉంది. ఏదైనా ఒకటి జరుగుతుంది, మరణమైనా సంభవించవచ్చు. రాకడలో ఎత్తబడకుండా విడవబడే పరిస్థితి ఏర్పడవచ్చు. సో ఫియర్ గాడ్, సర్వ్ గాడ్ విత్ ట్రెంబ్లింగ్.
వేషధారణ వదిలిపెడతాం, కపట భక్తి వదిలిపెడతాం. వేషధారణతో కూడిన భక్తి అనే అంశం మీద దేవుని సేవకురాలుగా మీకు వాక్యం ఇచ్చినాం. దేవుని స్తోత్రం. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. నీ పరిశుద్ధ నామకు స్తోత్రం చెల్లిస్తున్నాను. దేవుడు వాక్యాన్ని ఉన్నట్టుగా అందించడానికి దాసరాలుగా కృపనిచ్చినాను. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నా నోటిని మీ నోటుగా వాడుకునేందుకు వందనాలు చెల్లిస్తున్నాను. నువ్వు ఇచ్చేయించి నువ్వు ఏదైతే ప్రీతికరమైన ఆరాధన ఆశిస్తున్నావో అట్టి ఆరాధన నీకు అందించడానికి మాకందరికీ సహాయం ఇచ్చేయండి ప్రభువా. నాయన మా హృదయాలందరి హృదయాలు కూడా రక్తం ద్వారా కడిగండి, పరిశుద్ధపరచండి. ప్రోక్షింపబడిన హృదయాలతో నేను ఆరాధించి ఆ భక్తి భావం మాకు దయచేయండి. నటనలు మా జీవితంలో కొట్టివేయడం చాలు ప్రభు. ఎంతో శిక్ష ఈ లోకం అనుభవిస్తుంది. ఈ పాపం మాకొద్దు తండ్రి. అయినా మమ్మల్ని పవిత్రులుగా చేయండి. అయినా నీకు స్తోత్రం స్తోత్రం. మేము వాక్యం చే నిత్యం కడగబడాలి. పరిశుద్ధమైన ఆరాధన. నువ్వు అంటున్నావు సువార్తలు, ఈ మనుషులు పెదవులతో నన్ను ఆరాధిస్తున్నారు, వారి హృదయం చాలా దూరంగా ఉంది. వారు కేవలం పెదవులతో నన్ను ఆరాధిస్తున్నారు. వారి హృదయాలన్నీ కఠినపరుచుకొని ఉన్నారు. వారు నా ఆజ్ఞలకు విధేయులు కాకుండా ఉన్నారు. అట్టి ఆరాధన నేను అంగీకరిస్తాను. అవును ప్రభు, నువ్వు అంగీకరించి ఆరాధన మా జీవితాల్లో మీరు దయచేయమని. ఆనాడు ఆ పాపాత్మరాలైన స్త్రీతో పలికిన ఆత్మతో సత్యంతో నన్ను ఆరాధించాలన్నావు. మాకందరికీ ఆ బుద్ధిపాఠం నేర్పించమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.